మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బాగా పట్టు పరుపులైనా ఈ నేల మీద బలాదు. ఇదిగో పిల్ల, ఆశ పెడితే చెడిపో. ఆశ నిరాశ. తర్వాత మాట్లాడుకుందాం, కాసేపు నిద్రపోండి. నన్ను పొమ్మంటూ నువ్వు మాట్లాడతావే? నువ్వు పోండి. ఆశ నిరాశ. ఆశ. చంద్రముఖి, నీ పేరు కొంచెం చిన్నది చేస్తే తేలిగ్గా పిలవచ్చు. అయితే ఇవాళ నుంచి నిన్ను అమ్మే అని పిలుస్తాను. మీ ఇష్టం, మీరెలా పిలిచినా పలుకుతాను. అమ్మి, ఇలా కూర్చో. కూర్చో అమ్మి. నన్ను ఎక్కడి నుంచి దోచుకొచ్చా? దోవలో దొరికితే తీసుకొచ్చాను. రాత్రి మీరు నన్ను గుర్తించనే లేదుగా. కానీ నీ పరిచర్య గుర్తించాను. ఈ పట్టణంలో నువ్వు తప్ప నాకు ఈ సేవ ఎవరు చేస్తారా అనుకున్నా. ఇంత భక్తి శ్రద్ధలతో నన్ను సేవించడానికి నీకు నేనెవరినండి? ఇంకా తెలుసుకోలేదా? ఇహానికి పరానికి మీరే నా దేవుడు. ఈ బంధం నాకేమీ ఆనందం కాదండి. పార్వతి నేను ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాను. దానివల్ల ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇక మళ్ళీ ఆ ఉచ్చుల్లో పడదలుచుకోలేదు. నా ఇష్టంతో పడ్డా ఉంది. నన్ను ఎందుకు ఇలా బంధిస్తున్నావు? నన్ను నమ్ముకుంటే నువ్వు పార్వతిలాగే బాధలు పడతావు సుమా. ఆ బాధే నాకు ఆనందం. ఈ విషయంలో నువ్వు పార్వతి ఒక్కటి. కానీ ఆమెనందరూ పూజిస్తారు, నిన్ను ఏవగిస్తారు. అయినా నేను ప్రేమిస్తున్నానమ్మి. పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నీకేం శిక్ష విధిస్తాడో తెలియదు. కానీ మళ్ళీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండనమ్మి. విడిచిపెట్టను. ఈ అభాగ్యురానికి ఆ వరమే చాలు. లేవండి, స్నానం చేదురు గాని. ఆ కట్టేంటి? ఏమీ లేదు, చిన్న ఆపరేషన్. అమ్మయ్యో, ఆపరేషనే? ఏమిటా కంగారు? గాయం కూడా మానిపోవచ్చు. చిలుము చిత్రము రెండూ వదిలిపోయినాయిలే. తాత, 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 ఏమ్మా? తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా తాత. అలాగే అమ్మా. ఇంటికి వెళ్లకుండా పట్నంలోనే ఉంది. ఇదే మీరు చేస్తున్న పని. అన్నీ తెలిసిన వారు ఇంకా ఈ తప్పుదారిని ఆపదే అమ్మి. ఆ పాటి నాకు తెలుసు. తెలిసిన వారు తాగడం మానలేదే. మానగలిగితే మానేవాళ్ళు. డాక్టర్ గారు వచ్చారమ్మా. దయచేయండి డాక్టర్ గారు. వీరికి నోటి వెంట నెత్తురు పడుతోంది బాబు. పడుకోండి. శ్వాస తీయండి.
ఒత్తిగిలండి. నెమ్మదిగా శ్వాస వదలండి. మీకు తాగుడు అలవాటు ఉందా? ఇటీవల హెచ్చుగా పుచ్చుకుంటున్నారా? అవును. విషం కంటే భయంకరమైంది. ఎందుకు అలవాటు పడ్డారు బాబు? మనోవ్యత మర్చిపోవడానికి మరో మార్గం కనిపించక. ఇదంతా దాని ఫలితమేనమ్మా. తాత ఏం తిన బాబు? సొమ్ము తెచ్చావా? తెచ్చాను బాబు. మంచినీళ్ళు తీసుకురా తాత. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ప్రమాదం ఏమీ లేదు కదా బాబు? ఏం చెప్పేది అమ్మాయి, ఇంతకు నీ మాంగళ్యం. మన్నించండి, ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. నేను వారి సేవకురాలిని. అయితే అయిన వారిని రప్పించు, లేదా ఉన్న చోటకి వెంటనే పంపించు. ఇతను ఆటే రోజులు ఉంటాడని తోచదు. బాబు ఏమన్నాడు? గాలి మార్పు కావాలన్నారు. మీ ఊరికి పదండి, నేను తోడుగా వస్తాను. వద్దండి, అది మన ఇద్దరికీ పరువు కాదు. నన్ను చూసి లోకం నవ్వుతుంది, నిన్ను హీనంగా చూస్తుంది. ఈ మాట వింటే పార్వతి కుళ్ళిపోతుంది. ఈ జన్మకింతే. ఇదిగో. ఎందుకు? మానవ దేహాలు స్థిరంగా ఉంది. చివరకు నువ్వెటు కాకుండా పోతావేమో. ఉంచుకో. మళ్ళీ కనిపించరా? చెప్పలేదు, కానీ నిన్నటికి మర్చిపోనమ్మా. మర్చిపో. డాక్టర్ గారు, ప్రమాదం ఏమీ లేదు కదా బాబు? ఏం చెప్పేదమ్మా, ఇంతకు నీ మాంగళ్య బలం. మన్నించండి, ఆ భాగ్యానికి నేను నచ్చుకోలేదు. నేను వారి సేవకురాలను. అయితే అయిన దాన్ని రప్పించు, లేదా ఉన్న చోటకు వెంటనే పంపించు. తను అట్టి రోజులు ఉంటాడని తోచదు. దేవుడు, నీకు సేవ చేసైనా నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడు. వస్తాను పాటు, ప్రాణాలు పోలేరోగా తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పాడు, మర్చిపోను.
ఎక్కడికి పోవాలి? దుర్గాపురం. ఆ ఊళ్ళో జమీందారులు ఉన్నారు, స్టేషన్ వేశారు, కానీ రస్తా వేయించలేదు. ఎండాకాలంలోనే ఆ ఊరికి జట్కా పడిపోవు. అయితే నేను అక్కడికి వెళ్ళడానికి పడదు. అవసరంగా వెళ్ళాలా బాబు? అవును, కావాలంటే కట్టాను బాబు. అలాగే పద బాబు. నరక కథలు ధరద్దు. దుర్గాపురం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది నాయన? 6 కోసులు ఉంటుంది బాబు. ఎప్పటికి చేరతాం? వాన ఒంగుడు రాకపోతే నడిజాం కల్లా చేరిపోతాం బాబు. తొందరగా పోనీ నాయన. అలాగే బాబు. ఎందుకు ఇంకా ఎంత దూరం ఉంది ఆయన? సగం దూరం వచ్చాం బాబు. తొందరగా చాలుతానే ఉన్నారు బాబు. దారికి చూడు, గాలి బాగా కూడా దాపులుంటాయి. ఎద్దు నిలబడి అడగండి. ఆయన బండి బురదలో దిగిపోయింది బాబు. ఎక్కండి బాబు, ఎక్కండి బాబు, ఎక్కండి. ఏం పార్వతి, ఏం జరిగింది? రెండు కోసులు ఉంది బాబు. 2 కోసులు. అంతవరకు బ్రతుకుతానో లేదు. తొందరగా ఊరు చేస్తున్నాను. నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. అలాగే బాబు. ఏమిటి అపశకునం తల్లి? నా దేవతకి ఆపద రాకుండా కాపాడము.
వచ్చేసాం బాబాయ్. దుర్గాపురం పొలిమేరులోకి వచ్చేసాం. వాన కూడా తగ్గుముఖం పట్టింది. ఊళ్ళోకి వచ్చాం బాబాయ్. లేవండి, ఎవరింటికి పోనేమన్నారు? మాట్లాడరేం బాబు? బాబు వద్దు బాబు. బాబు బాబు వీరెవరో నీకు తెలుసా? ఎరగను బాబు. రైలు దిగి ఈ ఊరికి బండి కట్టమన్నారు. దారిలో యమబాధ పడిపోయారు. ప్రాణాలతో చేర్చమని బతిమాలారు. ఎవరింటికి వెళ్ళాలన్నారు? అడిగితే బదులు చెప్పలేకపోయారు బాబు. మాట పడిపోయింది. రాగుడు వల్లనే ఇతనికి గతి సంభవించింది. ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఏమీ లాభం లేదు. పాపం. దివాన్జీ, పోలీస్ స్టేషన్ కబుర్ చేయండి. చెప్తాం. ఏమిటి ఆ ఉత్తరం? రావులపల్లి నుంచి ద్విజదాసు తమ్ముడు దేవదాసుకు రాసిన ఉత్తరం. ఇతని పేరు దేవదాసు, ఊరు రావులపల్లి. పిన్ని గారికి కూడా అవురేనన్నా? ఆమె గారిని ఇక్కడికి పిలిపిస్తే గుటుక్కుమనే వాడిని గుర్తించడానికి ఈ పిన్ని గారు రావాలా? ఊరుకో. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఇక్కడికి వచ్చి రాలిపోయాడు. ఈ సంగతి తెలిస్తే అయిన వాళ్ళు ఎంత బాధపడతారు. వినుబాబు గారిని అడిగి ఊరు పేరు ఏమిటో తెలుసుకుందామే. ఎవరో తెలియకుండా ఎలా చెప్పండి? తెలిసిందాకా ఎదురుగా పెట్టుకుని కూర్చుంటామా? ఏదో విధంగా జరిపించండి. వ్యక్తివాళ్ళని పిలిపించండి. మహేష్, ఎవరైనా పోయింది? మీ ఊరివాడేనమ్మా, దేవదాసు. కేవలం మర్చిపోయిందమ్మా. అమ్మా
పార్వతి నిగమిగని